మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. ముఖ్యంగా గుజరాతీ కల్చర్, మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటున్నారు. మన వాళ్ళకి బతికే అవకాశం లేకుండా పోయింది. మన వాళ్ళు బిజినెస్‌లు చేసుకునే అవకాశం కోల్పోతున్నారని కొంతమంది అంటా ఉన్నారు. సో మీరేమంటే ఈ అంశానికి బీజేపీ సపోర్ట్ చేస్తా ఉందా? 100% బీజేపీ అయితే అన్నతమ్ముల్లాగా చూసుకుంటే జన హిందూ హిందూ కలిసిమెలిసి ఉండాలన్న మన దేశంలో ఉన్న ఎవరైనా కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ మా నరేంద్ర మోదీ గారు నినాదం ఇచ్చిండు. సేమ్ గట్లనే మేము కూడా అందరు డెవలప్మెంట్ చూసుకుంటున్నాం. ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చట్టం ఉన్నది, అందరు కలిసిమెలిసి బ్రతకాలన్నా. ఇంకా ఎక్కడైనా పోయి ఎవరు కూడా బ్రతకొచ్చు, బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవచ్చు, ఉండొచ్చు కూడా. ఆ చట్ట ప్రకారం మన చట్టం ఒకటి మనకి ఉన్నది. ఇంకా ఈ నినాదం మధ్యలో వచ్చింది మనకి గో బ్యాక్ ఫస్ట్ టైం వచ్చింది. అంతకుముందు చాలా కొట్లాట జరిగింది, చాలా ఎస్సీ ఎస్టీ జరిగినాయి, చాలా గొడవలు జరిగినాయి. ఈ ఎస్సీ ఎస్టీ జరిగినాయి, అట్రాసిటీ కేసు బుక్ అయినాయి. ఈ నినాదం గో బ్యాక్ అంటే ఇప్పటివరకు రాలేదు. కానీ ఇప్పుడు మన గో బ్యాక్ వచ్చింది మార్వాడీలకి వచ్చింది. మార్వాడి తర్వాత గుజరాతీ అంటే దాని తర్వాత ఇంకా అన్ని సబ్ కాస్ట్లకి రావచ్చు, ఇంకా అన్ని కులాలకి కూడా రావచ్చు ఇటువంటిది. ఎందుకంటే మనం తెలంగాణలో ఉంటున్నాం. తెలంగాణ అంతకుముందు రజాకార్ పీరియడ్లో చూస్తే దక్కన్ హైదరాబాద్ ఉండే, మరాఠవాడ కూడా మనతోనే ఉండే, కర్ణాటక కూడా మనతోనే ఉండే, మద్రాస్ కూడా మన ముందు ఇండిపెండెన్స్ వచ్చింది, మన ముందే వచ్చింది. ఇంకా మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది, మన ముందు వచ్చింది. కానీ తెలంగాణకి ఇండిపెండెన్స్ వచ్చిందంటే ఒక సంవత్సరం తర్వాతనే వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు తుర్కిస్తాన్ పాకిస్తాన్ చేయడానికి ప్రయత్నించిండు. ఎవరు చేసిండు? మన ఇక్కడ ఉన్న నిజాం గవర్నమెంట్ ఉండే కదా, అది చేసిండు. అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు నేనే గవర్నమెంట్ నడిపిస్తా అన్నాడు. కానీ ఇప్పుడు ఏమయ్యంటే మన తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కూడా మనం అందరం కలిసి ఇంకా తెలంగాణ బంద్ అంటే మార్వాడి బంద్ చేసిండు సపోర్టివ్గా మనకి. తెలంగాణ బంద్ అంటే గుజరాతీలు బిజినెస్ బంద్ చేసిండు. సపోర్టివ్గా దిగాలన్నా అంటే వాళ్ళు కూడా దిగిండు. మనకి రోడ్డు మీద రావాలంటే వాళ్ళు కూడా సపోర్టివ్గా వచ్చిండు. కానీ ఈ మధ్య ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంతకుముందు కేసీఆర్ కూడా అన్నారు ఆంధ్ర వాళ్ళకు బాగో, తెలంగాణ వాళ్ళ జాగో అన్నారు. కానీ మార్వాడి బాగోమని ఎవరు చెప్పలేదు, ఇంకా ఎవరికి కూడా బయట పంపించలేదు. ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటున్నారు, దిల్సునగర్లో కూకట్పల్లి. వాళ్ళు కూడా బిజినెస్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటున్నాం, అన్న తమ్ముడిలాగా బ్రతుకుంటున్నాం మనం కూడా. ఇక్కడ మార్వాడి కూడా అట్లనే మార్వాడి కూడా మనతోనే అన్న తమ్ముడిలాగా ఉంటున్నారు. ఇంకా గో బ్యాక్ చెప్పడానికి మన దేశద్రోహి అయితే కావు కదా.